హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ఎన్నో సంవత్సరాల తర్వాత రాబోతున్న ఆరుద్ర నక్షత్రం, సోమవారం, పౌర్ణమి ఇవన్నీ కూడా కలిపి మనకి భోగి పండుగ రోజున వస్తున్నాయండి. చాలా విశేషమైన రోజు. ఇంతటి విశేషమైన పర్వదినం అనేది మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాతే వస్తాయని మనకి పండితులు అయితే చెప్తున్నారండి. అందుకని ఇంతటి విశేషమైన రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు. ఇలాంటి పర్వదినాల్లో చేసే పూజ ఎన్నో రెట్లు పుణ్యాన్ని, ఎన్నో రెట్లు ఐశ్వర్యాన్ని మనకి సిద్ధింపజేస్తాయి. అయితే ఇంతటి విశేషమైన రోజు మనకి రేపే రాబోతుందండి. 2025 జనవరి 13వ తేదీన సోమవారం భోగి పండుగ అండి. ఈ భోగి పండుగ రోజునే ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి గడియలు కూడా వస్తున్నాయి. అయితే ఈ గడియలన్నీ కూడా ఏ టైం వరకు ఉంటున్నాయి, పూజ సమయాలు ఏమిటి, స్వామివారికి పూజ ఎలా చేయాలి, ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి అనే విషయాలన్నీ కూడా చాలా సింపుల్ పద్ధతిలో మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా చెప్పబోతున్నానండి. మీరు మాత్రం వీడియో మొత్తం చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. దానికన్నా ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ లైక్ వలన మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది. శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదని అంటారండి. ఆ శివుడు ఆజ్ఞతోటే ఇంతటి విశేషమైన పుణ్యతిథులన్నీ కూడా కలగలిసి ఒకే రోజు రాబోతున్నాయి. ఇంతటి పుణ్యతిథి రోజున ఆ శివయ్యను గనక పూజిస్తే మనకి ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మనకి ఏ మాసంలో అయినా సరే పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం రెండూ కలిసి వచ్చిన రోజున శివ ముక్కోటి అని అంటారండి. మనకి ఈసారి ఈ రెండు తిథులతో పాటుగా సోమవారం అలాగే భోగి పండుగ కూడా కలిసి వచ్చాయి. ఈ ఒక్కరోజు స్వామివారికి పూజ చేసి అభిషేకం చేయడం వలన కోటి సార్లు ఈశ్వరాభిషేకం, ఈశ్వర అర్చన చేసినంత పుణ్యం అయితే లభిస్తుందండి. ముందుగా మనకి ఈ భోగి పండుగ రోజున పౌర్ణమి గడియలు ఎంతవరకు ఉంటున్నాయి, ఆరుద్ర నక్షత్రం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. 2025 పుష్యమాసం జనవరి 13వ తేదీన సోమవారం తెల్లవారుజామున 4:55 నుండి మనకి పౌర్ణమి గడియలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకెంతవరకు ఉంటున్నాయంటే జనవరి 14వ తేదీన తెల్లవారుజామున 4:03 వరకు పౌర్ణమి గడియలు ఉంటున్నాయి. ఇంకా ఆరుద్ర నక్షత్రం అయితే జనవరి 12వ తేదీన ఆదివారం ఉదయం 11:32 నుండి జనవరి 13వ తేదీన ఉదయం 10:58 వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుందండి. ఈ ఆరుద్ర నక్షత్రం అంటే స్వామివారికి చాలా ఇష్టం. స్వామివారి జన్మ నక్షత్రంగా ఈ ఆరుద్ర నక్షత్రాన్ని చెబుతారు. స్వామివారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలనేది కూడా చెప్తానండి. ముందుగా అయితే ఈ పూజ మీరు పీఠం వేసుకొని చేసుకోవచ్చండి, లేదంటే మీ పూజా మందిరంలోనే చక్కగా స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రోజు ఎలాగూ మనకి భోగి పండుగ కాబట్టి భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలాంటి స్నానాలు అందరూ కూడా చేస్తాం కదండి. అలాగే ఇంటిని కూడా ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టుకుంటాము. ఆ తర్వాత మీ పూజా మందిరాన్ని కూడా పువ్వులతో అందంగా అలంకరణ చేసుకొని దీపారాధన చేసుకొని చక్కగా ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. అయితే ఈ భోగి పండుగ రోజున ఈ దేవుణ్ణి పూజించాలని ఏమీ లేదండి. చాలామంది ఈరోజు వెంకటేశ్వర స్వామి వారిని అలాగే గోదాదేవిని లేదా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారండి. కొంతమంది వారికి నచ్చిన దేవతామూర్తుల్ని పూజిస్తారు. అయితే ఈరోజు మనకి ఇంతటి విశేషంగా వచ్చిన రోజు కాబట్టి ఈ రోజున తప్పకుండా శివయ్యకి పూజనైతే చేసుకోండి. మీ దగ్గర శివయ్య విగ్రహం ఉన్నట్లయితే తప్పకుండా పూజలో పెట్టుకొని ఆ స్వామివారికి అభిషేకాలు అలాగే పూజ చేసుకోండి. స్వామివారికి ఈరోజు ఉదయం వేళల్లో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే మనకి ఆరుద్ర నక్షత్రం ఉదయం 11 గంటల వరకు ఉంటుంది కాబట్టి మీరు ఉదయాన్నే 6 గంటల నుండి 7:29 లోపు స్వామివారికి పూజనైతే చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:58 లోపైనా సరే స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఒకవేళ మీకు ఈ ఉదయం వేళల్లో పూజ చేయడానికి కుదరకపోయినట్లయితే కనీసం సాయంత్రం వేళల్లో అయినా సరే ఆ శివయ్యని పూజించవచ్చండి. సాయంత్రం 6 గంటల నుండి 7:48 వరకు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. మనకి పౌర్ణమి గడియలు రోజు అంతా కూడా ఉంటున్నాయండి. అందుకని మీరు ఈ పౌర్ణమి గడియలు ఉన్న రోజున స్వామివారికి అలాగే శివయ్యతో పాటుగా లక్ష్మీనారాయణులకి కూడా పూజ చేస్తే చాలా మంచిది. అయితే ఈ భోగి పండుగ రోజునే గోదాదేవి కళ్యాణం జరుగుతుందండి. ఈరోజు తప్పకుండా గుడిలో జరుగుతున్న ఈ కళ్యాణాన్ని తప్పకుండా వీక్షించండి. అలాగే ఈ రోజున చిన్నపిల్లలకి భోగి పళ్ళు కూడా
వేస్తారండి. అయితే ఆ భోగిపళ్ళు ఎలా వేయాలనేది కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో అయితే చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అలాగే ఆ శివయ్యకి ఎంత ఇష్టమైన శివముక్కోటి కూడా ఈ రోజే రావడం చాలా విశేషం. అందుకని ఈ రోజున తప్పకుండా ఆ శివయ్యకి పూజనైతే చేసుకోండి. ముఖ్యంగా స్వామివారికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా స్వామివారికి పంచామృతాలతో అయితే అభిషేకం చేయండి. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ 5ంటిని కలిపి పంచామృతాలు అంటారండి. ఇవన్నీ ఒకే దాంట్లో కలుపుకొని మీరు అభిషేకం చేయవచ్చు, లేదంటే విడివిడిగా అయినా సరే మీరు అభిషేకం అనేది చేయవచ్చు. మీ దగ్గర స్వామివారి శివలింగం ఉన్నట్లయితే తప్పకుండా అభిషేకం అయితే చేసుకోండి. ఒకవేళ శివలింగం లేకపోయినట్లయితే ముఖ్యంగా ఈ రోజున అన్నంతో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే ఎన్నో రెట్లు పుణ్యం అయితే లభిస్తుందండి. మనకి తిండికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుందండి. అందుకని ముఖ్యంగా ఈ రోజున శివముక్కోటి రోజున అన్నంతో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేసి పూజనైతే నిర్వహిస్తారు. మీరు చేయగలుగుతాము అని అనుకుంటే అన్నంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి శివలింగానికి పూజనైతే చేసుకోవచ్చు. మా దగ్గర ఈ శివలింగాలు అవి ఏమీ లేవండి, మేము అన్నంతో కూడా మేము తయారు చేసుకోలేము అని అనుకుంటే ఆ స్వామి అమ్మవార్ల ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటో దగ్గర మీరు పూజ చేసుకున్న తర్వాత ఈరోజు ఉదయం వేళలో కానీ సాయంత్రం వేళల్లో కానీ మీరు శివాలయానికి వెళ్ళి అక్కడున్న శివలింగానికి మీరు అభిషేకం అయితే చేయించుకోండి. ముఖ్యంగా ఈ రోజున శివాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు అనేవి ఏర్పాటు చేస్తారండి. మనకి ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువాలయాల్లో ఎలా ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తారో అలానే శివాలయాల్లో కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ఉత్తర ద్వార దర్శనాలు అనేవి ఏర్పాటు చేస్తారు. మీకు కనుక వీలుంటే తప్పకుండా ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకోండి. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున అన్నంతో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకంతో పాటుగా అన్నంతో కూడా అభిషేకం చేస్తారండి. అలాగే ఈరోజు అన్నాన్ని పేదవారికి పంచిపెడితే చాలా చాలా మంచిది. అంటే అన్నదానం చేయాలండి. మీకున్న శక్తిని బట్టి అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. లేదంటే ఒక్కరికైనా సరే ఒక్క పూట భోజనాన్ని వారి కడుపు నింపే విధంగా మీరు సహాయం అయితే చేయండి. ఈ రోజున రుద్రాక్ష దీపం కానీ, నారికేల దీపం కానీ, పిండి దీపాలు కానీ పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మన ఛానల్ ఫాలో అవుతున్న వారందరికీ కూడా ఈ దీపాలు ఎలా పెట్టుకోవాలనేది ఆల్రెడీ తెలిసే ఉంటుందండి. ఎందుకంటే నేను చాలాసార్లు చూపించాను. లేదంటే మీ దగ్గర ఉన్న కుందులతో అయినా లేదంటే ప్రమిదలతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చండి. ఈరోజు ముఖ్యంగా అన్నంతో పాటుగా స్వామివారికి ఎంతో ఇష్టమైన రుద్రాక్షలతో, మారేడు దళాలతో, విభూదితో, పువ్వులతో ఆ స్వామివారిని పూజిస్తే చాలా మంచిదండి. ఇవేమి మా దగ్గర లేవండి అని అనుకుంటే కనీసం ఆ స్వామివారికి విభూది కలిపినటువంటి శ్వేత అక్షింతలతో అయినా సరే స్వామివారిని పూజించండి. శివ అష్టోత్తరాలు, స్తోత్రాలు, శివ మంత్రాలు ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఇవేమి మాకు చదవడం రాదండి అని అనుకుంటే ఆ స్వామివారి ఎంతో శక్తివంతమైనటువంటి బీజాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకున్నా సరే ఆ స్వామివారు ఎంతో సంతోషిస్తారండి. అలాగే మీకు ఆరోగ్యం బాగోలేకపోయినట్లయితే స్వామివారి మృత్యుంజయ మంత్రం మీకు వచ్చినట్లయితే తప్పకుండా పూజలో చదువుకోండి. మీకున్న గండాలు, అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఆ శివానుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఈ రోజున స్వామివారికి నూకలు లేనటువంటి మంచి బియ్యంతో పాయసం చేసి స్వామివారికి నైవేద్యంగా నివేదన చేయండి. ఒకవేళ మేము ప్రసాదం చేయలేమండి అని అనుకునేవారు మీకు లభించినటువంటి పళ్ళు, కొబ్బరికాయని స్వామివారికి నివేదన చేయవచ్చు. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించి ధూపాన్ని ఇవ్వండి. తర్వాత కర్పూర నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా శ్వేత అక్షింతలు తీసుకొని ఆ స్వామివారి శివలింగం దగ్గర వేసి ఆ స్వామివారికి 2 చేతులు జోడించి ఆ శివయ్యకి దండం పెట్టుకోండి. మీకున్న కష్టాలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ స్వామివారికి చెప్పుకోండి. తప్పకుండా ఆ స్వామివారి కటాక్షం వల్ల మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి మనకి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటాము. సోమవారం భోగి పండుగతో కూడినటువంటి ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి తిథులతో కలిసి వచ్చిన రోజున ఈ విధంగా శివయ్యకి పూజనైతే చేసుకోవాలండి. ఈ పూజ కోసం పెద్దగా అంత హైరాన్ అయితే పడనవసరం లేదండి. ఈ రోజు ఎలాగో మనం దీపారాధన చేసుకొని మన ఇష్ట దైవానికి పూజ చేసుకుంటాం కదండి. దానితో పాటుగా శివయ్యకి కూడా కొద్దిగా అభిషేకం చేసి పూజనైతే చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను సింపుల్ పద్ధతిలోనే పూజా మందిరంలో ఎలా చేసుకోవాలనేది చూపించానండి. ఇంతటి విశేషమైన ఈ శివముక్కోటి రోజున మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకొని ఆ శివానుగ్రహం అయితే పొందండి. ఇలాంటి విశేషమైన పర్వదినాలు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని అలాగే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.